బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. రాగల 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉన్నట్లు తెలిపింది వాతావరణ శాఖ. పశ్చిమ వాయువ్య దిశగా అల్పపీడనం కదులుతుంది. ఈ నెల 11 నాటికి ఇది శ్రీలంక, తమిళనాడు తీరాలకు ఆనుకొని బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని ఐఎండీ వెల్లడించింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. రాగల 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అక్కడ అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ వరలక్ష్మి. ఏదైతే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్టుగా కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. గత 4 రోజుల క్రితం ఏపీ రాష్ట్రంతో పాటు శ్రీలంక, తమిళనాడు రాష్ట్రంతో పాటు ఏపీ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని భయపెట్టినటువంటి తుఫాను దాని ముప్పు నుంచి తప్పించుకున్నప్పటికీ త్వరలో మరో అల్పపీడనం అయితే ఏపీని తాకనున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే వాతావరణ శాఖ చేసినటువంటి హెచ్చరికల నేపథ్యంలో పశ్చిమ వాయువు దిశగా అల్పపీడనం కదులుతోందని చెప్పి తెలుస్తుంది. ఇది ఈ నెల 11 తేదీ నాటికి శ్రీలంక, తమిళనాడు మధ్య తీరాలు దాటుకొని ఏపీ వైపు ప్రవేశిస్తుందని చెప్పి అయితే ఇప్పటికే ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణలో అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు కురుస్తున్నట్టుగా వాతావరణ శాఖ అయితే ప్రకటన జారీ చేసింది. దీని ప్రభావం మరో 2 రోజుల్లో ఏపీ మీద కూడా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతంలో కూడా అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టయితే హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే ప్రకటన జారీ చేసింది. నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తూ కూడా ప్రజల్ని కూడా అప్రమత్తం చేస్తూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి అయితే చెప్తుంది. ఈ నెల 11వ తేదీ నాటికైతే శ్రీలంక, తమిళనాడు మధ్య తీరాలు దాటే అవకాశాలు ఉంది. అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు అయితే దూసుకొస్తున్నట్టు తెలుస్తుంది. రాబోయే 4 రోజుల్లో వాయుగుండంగా కూడా మారే అవకాశాలు ఉన్నట్టయితే వాతావరణ శాఖ అయితే అంచనాలు వేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా గుంపుకు గురవ్వకుండా ఒకవేళ వరదలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అయితే వాతావరణ శాఖ ప్రకటన జారీ చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉన్నటువంటి అల్పపీడన గమనం ప్రకారం మరొక 24 గంటల్లో అయితే ఇది మరింత బలపడే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది వాళ్ళకి. రైట్ రాజు, థ్యాంక్ యూ.